RK9 టీవీ నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై రేవంత్ ఫైర్. ఖజానా ఖాళీ చేసి నిందలేస్తున్నారని మండిపాటు. సీఎం రేవంత్ను కలిసిన నూతన సీఎస్. ఈ నెల 30తో ముగియనున్న శాంతి కుమారి పదవీ కాలం. పిడుగురాళ్ల కేంద్రంగా వైసీపీ నేతల కల్తీ ఆయిల్ దందా. ఫిర్యాదులందినా పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ అధికారుల సోదాలు. భూదాన్ భూముల కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు. సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలను రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మొదట సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రగిరి, గూడూరు, కోడూరు, మామండూరు మరికొన్ని బ్లాక్ జోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించి గంజాయి స్థావరాలు, నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఈ టెక్నాలజీ అడాప్షన్లో భాగంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక 150 సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. గత మేయర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ ఉదయం అనూహ్యంగా వైసీపీ తరపున 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ నెలకొంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గుంటూరు కార్పొరేషన్లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లతో సంపూర్ణ ఆధిక్యం ఉండేది. మారిన బలాబలాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్లు జారీ చేశాయి. కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తర్వాత నాలుగోది, ఈ విధమైనటువంటి మార్పులు చేయడానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు, పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా. అందరూ ఒక సిస్టమేటిక్గా, ఇప్పుడు ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే. అది ఇంత ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం పట్టింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు
సిస్టమేటిక్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా దానికి కృషి చేస్తాం. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా నార్ల భువనసుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ సహా 17 మంది కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు తుని ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తునిని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దివ్య వెల్లడించారు. ఇవాళ చైర్మన్ ఇంకొక వైస్ చైర్మన్కి ఎన్నికలు జరిగాయి. దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు, ఆచంట సురేష్ గారు. వీరిద్దరికీ కూడా నాకు కంగ్రాచులేషన్స్. వీరిద్దరూ తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా, తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది చూసి వీళ్ళందరూ కూడా, వీటితో పాటు 15 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు 17 మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి. ఇది నేను విజయంగా కాదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడే నేను వచ్చిన ఒక 10 నెలల నుంచి చూశారు, ఎమ్మెల్యే అయిన 10 నెలల నుంచి చూశారు మీరు. రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ, దాని మోడర్నైజేషన్, రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ, అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ కానీ, అలాగే రామకృష్ణానగర్లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి. శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం. ఇప్పుడు కొత్త హయాం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము. అలాగే మొన్న నారాయణ గారు, మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్ల వరకు ఇచ్చారు. మనం ఉన్న 30 వార్డులకి తలా ఒక 3 లక్షలు ఇచ్చాం. మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి, మంచి అభివృద్ధి పనులు చేసి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో, అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి అయ్యి మీరందరూ కూడా మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము. వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు. అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం, రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం. మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము. మేమంతా ఏసీబీ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ సర్వేయర్ పురుషోత్తం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అలాగే తహసీల్దార్ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. డీకేటీ భూములను ఆన్లైన్లో ఎక్కించారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అడ్డాగా కల్తీ ఆయిల్ ముఠా చెలరేగిపోతుంది. గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో కొందరు కేటుగాళ్లు యథేచ్ఛగా కల్తీ ఆయిల్ను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ ఆయిల్ మాఫియా వెనుక వైసీపీ నేతలు చీదెల కృష్ణ, రవి ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి బిల్లులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఈ కల్తీ ఆయిల్ను తయారు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్, 5వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 కౌన్సిలర్లు వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరుకున్నారు. 24 మంది సభ్యుల్లో 14 మంది టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. సెల్వరాజ్ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికవడంతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టీడీపీ వర్గాలు ఆనందోత్సాహంతో వేడుక చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. భూధాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మహేశ్వరం ల్యాండ్ విషయంలో కూడా సోదాలు జరిపారు. భూధాన్ ల్యాండ్ను అక్రమంగా లేఅవుట్ చేసి మునవర్ ఖాన్, కదీర్ ఉన్నీషా అమ్మకం చేశారు. పాత బస్తీలో మునవర్ ఖాన్, కదీర్ ఉన్నీస్, సర్పాన్ సుకూర్ ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగాయి. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ని విచారణ చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురంలో అరెస్టు చేసిన వారి నుండి 40 లక్షల విలువైన సొత్తును ఎస్పీ కృష్ణారావు స్వాధీనం చేసుకున్నారు. కురసాల వారి వీధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువాలో నగదు దొంగలించుకొని పోయారని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 3 ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. ఇంకా పలు చోట్ల దొంగతనాల కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని కృష్ణారావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకి జనవరి 11 తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. ఆ రోజు అఫెన్స్ అదేమో ప్రకారంగా. సో ఆ రోజు మనకి గ్రే ప్రాపర్టీ అఫెన్స్ జరిగిన వెంటనే ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మన ఏరియాస్లోని సీసీటీవీ ఫుటేజ్ అలాగే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. సో దానిపైన మనకు వచ్చిన క్లూస్ బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టీమ్స్ కోసం వెతకడం జరిగింది. సో దీంట్లో మనకి జంగా వెంకట్రావు, సుధాకర్ మరియు కిషోర్ అని చెప్పి 3 ఆ నేరం చేశారని చెప్పి మనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఈరోజు నర్సాపురం దగ్గరలో వాళ్ళ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తుండగా మన వాళ్ళకి దొరికారు. సో ఈ వాళ్ళ కన్ఫెషన్లో కంప్లీట్గా మనకి మన జిల్లాలో 3 కేసులు, మొత్తం 9 జిల్లాల్లో 17 కేసులు వాళ్ళు చేసినట్టుగా నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ 3 కూడా ఇంతకుముందు మిర్యాలగూడ డిస్ట్రిక్ట్లో ప్రాపర్టీ అఫెన్స్లో కూడా రిమాండ్కి వెళ్ళున్నారు. సో ఈ ఎంటైర్ కేసులో మన అమలాపురం టౌన్ సిఐ అలాగే మన సిసిఎస్సిఐ గజేంద్ర అండ్ ఎంటైర్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మల్టిపుల్ టైమ్స్ వీళ్ళ కోసం గాలించడం ఇదంతా కూడా. సో ఈ ఎంటైర్ టీంని అభినందించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుండి ఆరంగారికి వచ్చే దారిలో 2 కార్లు ఢీకొన్నాయి. అందులో ఓ కారు పల్టీ కొట్టింది. ఇంకొక కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే కొత్త సీఎస్ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కె రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా మాచర్లలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా గురిజాల ఆర్డీఓ వి మురళీకృష్ణ నియమించబడ్డారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతానికి 31 వార్డులుగాను 21 మంది టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 48 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉందా ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు. అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం, ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిల 1999లో మేము బయటికి రావటం అయింది. బూచి గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైన విజయం. 2 ఓట్లు వేయాలి, చైర్మన్కి, కౌన్సిలర్కి. బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గామ్మ గారు, మా అమ్మగారు ఉన్నారు, మా పెద్దన్నయ్య 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి 1 ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రోడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు. దరిమిల కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాన్ని చూస్తుంటే కొంత ఏయభావం కలిగింది. అయినా కానీ మేము మొన్నటి దాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ, మేము టీడీపీకి వచ్చిన దాకా
ఆ రోజు దాకా టీడీపీకి మెజార్టీ లేదు టౌన్లో. అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి హయాంలో చైర్మన్గా చేయటం, ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నాకు పదవి ఆపాదించడం, ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత. ఈరోజు మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 1గా 27వ వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహెబ్ గారు ఎన్నిక ఏకగ్రీవమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకమ్మడిగా తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డీవాటరింగ్ ప్రక్రియ, టీబీఎం శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వారు తెలియజేశారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక బృందాలు తప్ప మిగిలిన అన్ని సహాయక బృందాలు ఈ చర్యలో పాల్గొన్నాయని ఎస్ఎల్బీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎర్రం మంజిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 నుంచి 26 యాక్షన్ ప్లాన్ పై చర్చ జరిగింది. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బండారు శోభారాణి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ పహీం హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు. అతని పేరు చెప్తే హడల్, పోలీసుల గుండెల్లో గుబుల్, అతడే హిడ్మా, ఇండియాలోనే నెంబర్ 1 మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నో పెద్ద సంఘటనలకు మాస్టర్ మైండ్ హిడ్మా. అయితే అతన్ని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్కు సిద్ధమయ్యాయి కేంద్ర బలగాలు. ఇంతకీ హిడ్మా ఎక్కడ ఉన్నాడు? అసలు ఎవరి హిడ్మా? హిడ్మా అంటే ఎందుకు అంత భయం? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. 1981వ సంవత్సరంలో పూర్తి గ్రామంలో జన్మించాడు హిడ్మా. చదివింది 7వ తరగతి. కానీ పోలీసులని అంబుష్ వేసి హతమార్చి ఆయుధాలు కొల్లగొట్టి తీసుకువెళ్లడంలో సిద్ధాస్తుడు. ఇప్పటి వరకు హిడ్మా ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. తెలిసిన కొద్ది మంది మాత్రం అతనికి సంబంధించిన ఫోటోలు గానీ ఏమీ కూడా ఇప్పటి వరకు బయటపెట్టలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. బీజాపూర్, సుకుమా జిల్లాల్లో కేవలం హిడ్మాను పట్టుకోవడం కోసమే ప్రతి 5 కిలోమీటర్లకి ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అయితే వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టు పార్టీ పునరాలోచనలో పడింది. తాము శాంతి చర్చలకు సిద్ధమే అంటూ లేఖలు కూడా రిలీజ్ చేసింది. దీనిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. కాల్పులు విరమణ చేద్దామని, కనీసం 1 నెల రోజులైన కాల్పుల విరమణ పాటిద్దామని మావోయిస్టు పార్టీ లేఖను రిలీజ్ చేసింది. మరోవైపు చాలా రోజులుగా హిడ్మాను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు వాడుతూ వెతుకుతున్నారు. ఈ సమయంలో బీజాపూర్ జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని కర్రెగుట్టలో హిడ్మా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్ చేపట్టారు. హిడ్మా ఖచ్చితంగా కర్రెగుట్టల్లో ఉన్నాడని పోలీసు వర్గాల సమాచారం. గతంలో జరిగిన సంఘటన చూసుకుంటే హిడ్మా తాను అక్కడ ఉన్నానని, ఇక్కడ ఉన్నానని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు. బలగాలను తన ట్రాక్లోకి లాగి మాటు వేసి హతమార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హిడ్మా స్కెచ్ వేస్తే ఆ ఉచ్చులో పోలీసులు భారీగా ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు కోకొల్లలు. దీంతో ఇప్పుడు కూడా కర్రెగుట్టల విషయం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కర్రెగుట్టల మీద తాము బాంబులు పెట్టామని, సామాన్య ప్రజలు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని లేఖ విడుదల చేసింది. దీంతో గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో లాగా తమను ట్రాప్లోకి లాగి భారీ దాడులకు తెగబడుతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
నిజంగా హిడ్మా కర్రెగుట్టలోనే ఉంటే అక్కడికి వెళ్లడం అంతా తేలికైన పని కాదు. ఎందుకంటే కర్రెగుట్టలు 150 కిలోమీటర్ల పైన భారీ వైశాల్యం, తోటి ఎత్తైన గుట్టలతో ఉంది. పోలీసులు పైకి వెళ్తే మావోయిస్టులు భారీ దాడులకు తెగబడతారు అనేది పోలీసుల సందేహం. ఇక నిజంగా హిడ్మా కర్రెగుట్టలోనే ఉన్నాడా లేక పోలీసులను ట్రాప్లోకి లాగి దాడి చేయబోతున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ కర్రెగుట్టలోనే ఉంటే ఎన్ని వేల మందితో ఉన్నాడు? భద్రతా బలగాలు పైకి దాడి చేస్తే భద్రతా బలగాలకు ఏ మేర ప్రాణ నష్టం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరుగుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్, మహారాష్ట్రకు చెందిన C60 కమాండోస్, ఛత్తీస్గఢ్కు చెందిన CRPF, కోబ్రా, DRG, STF, బస్తర్ ఫైటర్స్ బలగాలు భారీ స్థాయిలో అటు బీజాపూర్ జిల్లా, ఇటు తెలంగాణ సుకుమా, దంతేవాడ, బీజాపూర్ జిల్లా నుంచి కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఇక ప్రతి సంఘటనల వెనుక ప్రత్యక్షంగా మాస్టర్ మైండ్ హిడ్మా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కర్రెగుట్టల వద్ద కూడా తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా అనే సందేహం పోలీసులకు కలిగినట్లు కొంతమంది పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఏది ఏమైనప్పటికీ పోలీసులకు ప్రాణహాని జరగకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఒకవేళ నిజంగా హిడ్మా కర్రెగుట్టలో ఉంటే అతడు తప్పించుకోకుండా ఎలాగైనా హతమారుస్తామని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. మరి కర్రెగుట్టల్లో హిడ్మాను పట్టుకుంటారా? ఆపరేషన్ కగార్లో లక్ష్యం నెరవేరుతుందా అంటే వేచి చూడాల్సిందే. తిరుమల శ్రీవారి దర్శనార్థం, తిరుమల వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా మే 1 నుండి జూలై 15 వరకు తిరుమలలో సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే వీఐపీ దర్శన సమయంలో కూడా మార్పు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ భక్తులకు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మే 1 నుంచి తిరుమల వచ్చే భక్తులకు అత్యధిక ప్రాధాన్యత సామాన్య భక్తులకు కల్పించాలన్న లక్ష్యంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు, అంటే సుమారు 75 రోజుల పాటు సిఫార్సు లేఖలను అనుమతించకూడదని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలను టీటీడీలో అనుమతించకుండా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాలను అధిక ప్రాధాన్యత కల్పించాలన్న సంకల్పంతోనే ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరోవైపు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోనే టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రతి ఏడు కూడా కొద్ది రోజులు సిఫార్సు లేఖలను, అంటే రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో సిఫార్సు లేఖలను రద్దు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా, అంటే రోజు రోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఈ యొక్క సిఫార్సు లేఖలను అనుమతించకూడదని చెప్పి టీటీడీ కూడా నిర్ణయం తీసుకునింది. అదేవిధంగా ఏదైతే ఒక భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పెద్దపీట వేయాలి సామాన్య భక్తులకి అన్న ఉద్దేశంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అదే మరోవైపు ఇక తిరుమలకు వచ్చే వీఐపీల దర్శనానికి వచ్చే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 3000 మంది పైగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అంటే ఈ యొక్క సమయంలో కూడా కొంత మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా టీటీడీ భావించింది. ఈ క్రమంలోనే 2 రోజులుగా ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాల యొక్క సమయాన్ని మార్పు చేస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకునింది. అంటే 9 గంటలకు నుంచి ప్రారంభమై 12 గంటల వరకు కొనసాగకుండా ముందుగానే, అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభించి ఒక 8-9 గంటల లోపు ఆ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించగలిగితే ఆ తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఒక దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. అంటే వీఐపీలు అంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే వీఐపీలు అంటే ఆ యొక్క ఎవరికైతే ప్రోటోకాల్ వర్తిస్తుందో వారి కుటుంబ సభ్యులు నేరుగా వస్తేనే వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. అంటే వారి సిఫార్సు లేఖలను మాత్రం పూర్తిగా అనుమతించకూడదని కూడా టీటీడీ నిర్ణయించింది. అంటే ఈ యొక్క మే 1 నుంచి జూను అలాగే జూలై 15 వరకు ఈ యొక్క సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. నెల్లూరు జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ మరణించాడు. దీంతో తన తోడలుడైన అనిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
అతనిది చాలా సాధారణ కుటుంబమని, తండ్రి ఇప్పటికే అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడని అనిల్ తెలిపారు. ఈ రోజు పెద్ద కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తూ నలుగురికి సహాయపడుతున్న తరుణంలో అర్ధాంతరంగా చనిపోవడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నాడు. ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ రావు తోడల్లుడు అనిల్తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పహల్గాం ఉగ్రం మూకల దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు గారి తోడలుడు అనిల్ మన వద్ద ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ పహల్గాంకి ఇతను అంటే వీళ్ళ తోడళ్ళు అనిల్ కూడా పోవాల్సిన పరిస్థితి, కానీ ఆ రోజు వీళ్ళు షిరిడీ ప్రోగ్రాం పెట్టుకున్నారని షిరిడీలో ఉండబట్టి వీళ్ళు ఆ రోజు పహల్గాం పోలేకపోయారు. అసలు అది వాళ్ళ ప్లాన్ ఎలాంటిది, పహల్గాంకి వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నారని చెప్పి మనతో మాట్లాడడానికి వాళ్ళ తోడలుడు అనిల్ మన వద్దున్నారు. అన్న చెప్పండి, ఆ రోజు మీరు కూడా పోవాలని అనుకున్నారని, తర్వాత అనుకోకుండా షిరిడీ ప్రయాణం పెట్టుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? నార్మల్గా యాక్చువల్గా పేరుకే మేము తోడల్లుళ్ళని, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళమే పెళ్ళైనప్పటి నుంచి. ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా వెకేషన్కి వెళ్ళాలన్నా ఇద్దరం ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం జనరల్గా. అయితే ఈసారి ఏంటంటే మేము ముందు షిర్డీలో ఉన్నాము, షిర్డీ ప్లాన్ చేసాము. పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఎగ్జామ్స్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇద్దరం ఒకసారిగా వెకేషన్ వెళ్ళలేకపోయాము. సో ముందర మేమైతే షిర్డీకి వెళ్ళి ఉన్నాము. జనరల్గా ఒక 2 weeks తర్వాత ఏంటి వాళ్ళు మాతో షిర్డీతో ప్లాన్ చేసి ఉండేవాళ్ళు. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల వీళ్ళు ఈ ప్లాన్ వెళ్ళారనమాట. వేరే ఫ్యామిలీస్ వెళ్తుండే బట్టి వీళ్ళు కూడా ఈ టూర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో దాని తర్వాత వచ్చి మేము షిర్డీలో ఉన్నప్పుడే వాళ్ళు కాల్ చేస్తే, తర్వాత మేము చెన్నై రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు బయలుదేరారు. వెళ్ళిన రెండో రోజే మాకు కరెక్ట్గా 6 గంటలకి ఫోన్ వచ్చిందండి ఈవినింగ్. ఇట్లా జరిగింది ఇన్సిడెంట్, మధుసూదన్ మిస్సింగ్ అని. సో మధుసూదన్ మిస్సింగ్ అంటే చెప్పి మేము తర్వాత ఇమ్మీడియట్గా కొంతమంది మా కల్నల్స్ వాళ్ళందరూ తెలుసుంటే ఆర్మీతో మేము రీచ్ అయ్యాము. వాళ్ళని 6 గంటల నుంచి రీచ్ అవుతూ అది ఆల్మోస్ట్ ఒక 10-10:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే ఐడెంటిఫై చేయడానికి కష్టమైంది యాక్చువల్గా. ఫేస్ మీద గన్ షాట్ అవ్వటం వల్ల ఫేస్ క్లారిటీ లేదు. అందువలన 10:30కి డిక్లేర్ చేశారండి మధు లేరని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఫాలోఅప్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది. సో బెంగళూరు వెళ్ళాలా బాడీని, లేదా చెన్నైకి తీసుకురావాలనేది. సో నేను చెన్నైలో ఉంటాను కాబట్టి, ప్లస్ మనకి నెల్లూరు రోడ్ రూట్ దగ్గర కాబట్టి నెల్లూరే చెన్నై ప్రిఫర్ చేసాము. సో చెన్నైకి మార్నింగ్ 2 o'clock వచ్చిందండి, midnight 2 o'clockకి. కాకపోతే ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ వచ్చి మనకి ముందుగానే ఎంఆర్ఓ గారిని, నెక్స్ట్ తహసీల్దార్ గారిని వీళ్ళందరినీ ముందుగానే పంపించేస్తున్నారు ఎయిర్పోర్ట్కి, అలాంగ్ విత్ అంబులెన్స్ అండ్ క్యాబ్ అన్నీ రెడీగానే ఉంచున్నారు. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి తమిళనాడు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మొత్తం ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ రిసీవ్ చేసుకొని తర్వాత వీళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ కార్గో అనేది ఒకటి ఉంటుందండి. కార్గో దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు సడన్గా మాకు తెలియదు, అప్పటిదాకా చూస్తే ఒక 100 members మిలిటరీ వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయనకి నివాళులు అర్పించడానికి. నెక్స్ట్ ఒక 300 పొలిటీషియన్స్ మొత్తం అక్కడున్న గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కదిలి వచ్చిందండి. అక్కడ ఆల్మోస్ట్ అది ఒక పెద్ద క్రౌడ్ లాగా ఉండింది. మధ్యలో మా మధుసూదన్ వాళ్ళ బాడీని పెట్టున్నారు అక్కడ. యాక్చువల్గా అయితే మొత్తం బాక్స్తో కవర్ చేస్తున్నారు. అక్కడ మంచి నివాళులు ఏర్పరిచారండి తమిళనాడు గవర్నమెంట్. అక్కడి నుంచి మమ్మల్ని ఆంధ్ర తడదాకా కాన్వాయ్ ఇచ్చారు. కాన్వాయ్ ఇచ్చి తడలో మాకు చెప్పేసి నెక్స్ట్ ఆంధ్ర గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆంధ్ర గవర్నమెంట్ నుంచి వచ్చి ఇక్కడ కావలి 1 town సిఏ గారండి, నేమ్ మర్చిపోయాను. సో ఆయన నెక్స్ట్ ఎస్ఐ గారు వీళ్ళందరూ నాతో ఫాలోఅప్లోనే ఉండారండి. బాడీ ఇంటి దాకా చేర్చేంత వరకు వీళ్ళు కంట్రోల్ తీసుకొని దగ్గరుండి అన్నీ జరిపించారండి ఇక్కడ దాకా. ఇది పరిస్థితి. మనం ఇప్పుడు మధుసూదన్ రావు గారి నివాసం నుండే మాట్లాడుతూ ఉన్నాము. ఏదేమైనా కానీ మధుసూదన్ రావు గారు ఇటు అనిల్ తోడల్లులు అయినప్పటికీ కూడా అన్నదమ్ముల కన్నా ఎక్కువగా అంత స్నేహంగా సొంత అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండేమని చెప్పి మనతో అనిల్ చెప్పడం జరిగింది. అనిల్ మాట్లాడేటప్పుడు కూడా ఆయన హావభావాలు చూసాము, తీవ్ర దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు సాక్షాత్తు తమ్ముడు అన్నలాగా మేము రక్త సంబంధం అన్నదమ్ములాగా ఉండేవాళ్ళమని, ఈ సంఘటన నన్ను కలిసివేస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జరిగినప్పుడు మేము షిరిడీలో ఉన్నామని, లేకపోతే మేము కూడా పహల్గాం వెళ్ళేవాళ్ళమని అంటున్నారు. అక్కడ ఆ పహల్గాంలో ఈ కాల్పులు జరిగినప్పుడు చిట్ట చివరిగా మధుసూదన్ రావు మాట్లాడిన మాట కూడా వంశీ అంటే అనిల్ అంటే ఇతను వాళ్ళ తోడలేడు, అటు వంశీ అంటే అనిల్ భార్య, వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పహల్గాం రాకూడదు అని, మనం ఇక్కడి నుంచి బయట పడితే
చెప్పాలని చెప్పి చిట్ట చివరు కూడా వాళ్ళ తోడలని తలుచుకున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు సెంట్రల్ నుంచి కూడా సరైన సపోర్ట్ ఇంకా రాలేదని, కానీ రాష్ట్రం నుంచి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా మాకు గట్టి భరోసా ఇచ్చారని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న అని హామీ ఇచ్చినట్టు చెప్పారు. సెంట్రల్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనిల్ మనతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇలాంటి దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. పాకిస్తాన్కి చెందిన ఏ ఒక్కరిని కూడా ఇండియాలో ఉంచుకున్న పాకిస్తాన్కి తరిమేయాలని చెప్పి ప్రతి చోట వినిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం దేశం కాకుండా ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాద మోకలను వేరేయాలని చెప్పి ప్రతి నోట వినిపిస్తుంది. ఈ యొక్క మధుసూదన్ రావు ఫ్యామిలీకి ఎవరు ఎన్ని చేసినా కానీ ఇది తీరని లోటు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, కావలిలోని మధుసూదన్ రావు నివాసం నుండి.